ఎగ్లెస్ ప్లమ్ కేక్ రెసిపీ ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం ఒక 1/3 కప్ షుగర్ తీసుకుని పాటి కడాయిలో వేసుకుని క్యారమెల్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక పావు కప్పు వరకు వాటర్ పడుతుంది. పోసుకుని ఆ రెసిపీ అది కొంచెం బాగా పడిన తర్వాత దాన్ని తీసి పక్కన వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకుని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాంట్లో కొద్దిగా బటర్ అండ్ 2 టేబుల్ స్పూన్ల మిల్క్ వేసుకుని ఈ రకంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈలోపు కోకో పౌడర్ వేసి పక్కన పెట్టుకున్నాను. అందులో ఈ ముందుగా నానబెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ నానబెట్టుకున్న ట్యూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి అందులో వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ షేప్లో మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ తయారు చేసుకున్న క్యారమెల్ సిరప్ని కూడా అందులో వేసుకుని కట్ అండ్ ఫోల్డ్లో మనం బాగా మిక్స్ చేసుకున్నాము. ఇది మిక్స్ అయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుని కొద్దిగా వేసేసుకుంటూ మనం దీన్ని కట్ అండ్ ఫోల్డ్ షేప్లో మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత నా దగ్గర ఒక బేకింగ్ పాన్ ఏమీ లేదు. సో ఒక స్టీల్ గిన్నెలో బటర్ అప్లై చేసి పౌడర్ వేసేసుకుని సెట్ చేసేసుకుని అందులో ఈ నేను మిశ్రమాన్ని అంతా అందులో వేసి లైట్గా ట్యాప్ చేసుకుని కొద్దిగా మైదా పిండి తీసుకుని అందులో నేను మళ్ళీ టూటీ ఫ్రూటీ, జీడిపప్పు, కిస్మిస్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ వేసుకుని అందులో కలిపేసుకుని ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసుకుని నేను ఎందులో అయితే ఈ కేక్ బ్యాటర్ని వేసుకున్నానో ఆ బ్యాటర్ పైన వీటన్నిటిని గార్నిష్ చేసి గట్టిగా ట్యాప్ చేసేసి కుక్కర్లో పెట్టేసి మనం మీ సిమ్లో పెట్టుకుని 45 మినిట్స్ నేను దీన్ని బేక్ చేశాను. సో ఇలా అయిన తర్వాత నేను దీన్ని బయటకు తీసుకున్నాను. కొంచెం వెడల్పాటి గిన్నెలో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్.